మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ములుగు కలెక్టర్ టిఎస్ దివాకర్ తెలిపారు. ప్రస్తుతం 5,000 మంది విధులు నిర్వహిస్తున్నారని, జాతర సమయంలో 30,000 మంది విధుల్లో ఉంటారని తెలిపారు. ఈ నెల 12 వరకు జాతర పనులు కొలిక్కి వస్తాయంటున్న జిల్లా కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. మేడారం మహాజాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. మరి జాతర సంబంధించి ఏర్పాట్లు ఇప్పటివరకు ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు పూర్తయ్యాయి? ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ మనతో ఉంటున్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్స్ పూర్తయ్యాయి, ఇంకా ఏమేమి పెండింగ్? జాతర వర్క్స్ దాదాపు అన్నీ అయిపోయాయండి. మనము జాతర రిలేటెడ్ వర్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, బ్యాటరీ టాప్స్, టాయిలెట్స్, పార్కింగ్ ఏరియాస్ ఇవన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. భక్తుల కెపాసిటీ పెరుగుతున్న కొద్దీ మనం కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. ఈ టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించిన టెంపుల్ అండ్ రోడ్స్ ఏదైతే ఉందో దాదాపు 90% పనులు అయిపోయాయి. కొంత మాత్రమే పని బాకీ ఉంది. దాన్ని కూడా త్వరలోనే, ఒక 12th అనేది మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో త్వరలోనే మనము దాన్ని కూడా ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ గద్దెల చుట్టుపక్కల రహదారులు కానీ, లేకపోతే వాటర్ సప్లై, ప్రధానంగా వాటర్ సప్లై, ఈ పనులు ఎంతవరకు? దాదాపు వాటర్ సప్లై ఆల్మోస్ట్ 6,000 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేశాము. 42 OHSRs మనము కొత్తగా కల్పించుకోవడం జరిగింది. అన్నీ ఆల్రెడీ ఉన్నది. కోర్ ఏరియాలో అన్నీ యాక్టివేట్ అయ్యాయి. మీకు ఇప్పుడు కూడా చూస్తే అన్ని కాడ వాటర్ వస్తుంది. అవుటర్ ఏరియా ఏదైతే ఉందో అది జాతర దగ్గరికి వస్తున్న కొద్దీ మనం అక్కడ వాటర్ సప్లై ఆన్ చేస్తాం. ఇప్పుడు సప్లై ఉంది, టెస్టింగ్ చేసుకున్నాం, కమిషనింగ్ చేసుకున్నాం, జస్ట్ సప్లై ఆన్ చేయాలి. భక్తులు పెరుగుతున్న కొద్దీ అక్కడ ఆన్ చేసుకుంటాం. ఈ రహదారుల అభివృద్ధి ఎంతవరకు వచ్చింది, పూర్తయినట్టేనా? రహదారుల అభివృద్ధి దాదాపు 90% అయిపోయింది. మన జంక్షన్ డెవలప్మెంట్, మంచి స్కల్ప్చర్స్, జంక్షన్ ఏరియా కూడా మనం డెవలప్ చేశాము. దాదాపు 90% పని అయిపోయింది. 12 వరకు అయిపోతుంది. పారిశుద్ధ్యం ప్రధానంగా పాత్ర పోషిస్తుంది. మరి ఈ పారిశుద్ధ్య పనులు ఎంతవరకు వచ్చాయి? పారిశుద్ధం పని వల్ల అనేది రెగ్యులర్గా ఎవ్రీడే మనము 24 hours చేయాల్సిన పని. అది రెగ్యులర్గా ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 500 మంది శానిటేషన్ స్టాఫ్ ఆల్రెడీ ఎంగేజ్ అయ్యారు, వర్కౌట్ చేస్తున్నారు. భక్తుల కొద్దీ మనము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము. ప్రతి ఒక సెక్టార్కి ఒక ఎంపీఓని ఇన్ఛార్జ్ చేశాము. ఎంపీఓ కింద సూపర్వైజర్స్ 3 ఉంటారు. సూపర్వైజర్స్ కింద పంచాయత్ సెక్రటరీలు 10 నుంచి 12 మంది ఉంటారు. ప్రతి పంచాయత్ సెక్రటరీ కింద 25 నుంచి 30 మంది లేబర్ని మనము అటాచ్ చేసి 24/7 మనము పూర్తి పారిశుద్ధ పనులని చూసుకుంటాం. జంపన్నవాగు దగ్గర పుణ్యస్నానాలు చేసే భక్తులకు అక్కడ ఏర్పాట్లు అంటే, అలాగే స్నానాలు చేసే బట్టలు మార్చుకునే గదులు ఎలా ఉంది? 119 అక్కడ ఎంటైర్ ఘాట్ ఏరియాలో ఫుల్ కెపాసిటీ 119 మనము ఘాట్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ని నిర్మిస్తున్నాము. 217 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వాళ్ళు స్నానం చేయడానికి ఇప్పుడే మీరు చూసినా కూడా ప్రశాంతంగా వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి వెడ్నెస్డే అండ్ సండే కూడా ఎక్కువ మంది క్రౌడ్ వస్తుంది, ఎటువంటి కంప్లైంట్ లేదు. అక్కడ కూడా చేసుకున్నాము. ఘాట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా త్వరలోనే మనం స్టార్ట్ చేస్తాం. మొత్తం పార్కింగ్ చూస్తే ఎన్ని చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు, అలాగే మొత్తం సెక్టర్స్గా ఎన్ని సెక్టర్స్? 42 పార్కింగ్ ఏరియాస్, 1400 చిల్లర ఎకర్స్ ఆఫ్ పార్కింగ్. అండ్ మనము టోటల్ ఈ అడ్మినిస్ట్రేషన్ని 8 జోన్లు 42 సెక్టార్స్గా డివైడ్ చేసుకుంటూ దాదాపు 30,000 పీపుల్ దీని మీద, జాతర మీద పనిచేస్తున్నాం. ప్రధానంగా హెల్త్ సెక్టర్ చూసుకుంటే వైద్య సౌకర్యాలు వచ్చే భక్తులకు ఎలా అందించబోతున్నారు, ఎక్కడెక్కడ శిబిరాలు ఏర్పాటు చేస్తారు? సో మనకి హెల్త్ అని మీరు చెప్తే అది చాలా ఎమర్జెన్సీ సర్వీస్, అది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ పక్కనే టీటీడీ బిల్డింగ్లోనే 50 బెడెడ్ హాస్పిటల్ని ఏర్పాటు చేశాము. ఈ జాతర చుట్టుముట్టు ఏరియాలో 30 మెడికల్ క్యాంపులని మనము పెట్టాము. అలాంగ్ ద వే ఇక్కడి నుంచి మనము మొహమ్మద్ గౌస్పల్లి, మల్లంపల్లి, మొహమ్మద్ గౌస్పల్లి వరకు 72 క్యాంప్స్ని, 40 క్యాంప్స్ టోటల్ 72 క్యాంప్స్ ప్లస్ ఇది. దాంతోపాటు మన ఏదైతే ఏటూరు నగరం CHC, మన గవర్నమెంట్ హాస్పిటల్ ములుగు, అక్కడ కూడా కెపాసిటీని పెంచి మనము జాతరను నిర్వహిస్తాం. ఎప్పటివరకల్లా మిగిలిన పనులన్నీ పూర్తయితాయని భావిస్తున్నాం. మనం 12th వరకే టార్గెట్ పెట్టుకుని అన్ని పనులు చేసేలాగా మనము ఆ టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతాం. అలాగే సీఎం కూడా వస్తున్నారు ఈ పనులు ప్రారంభోత్సవానికి. ఆయన షెడ్యూల్ ఇంకా ఫైనల్ కాలేదండి. మా ఐడియా ఈజ్ 18th సార్ వస్తారు, ఒక నైట్ ఉంటారు, 19th పొద్దున్న మనకి ఇనాగ్రేషన్ ఉంటుంది అనేది ఒక ఐడియా. కాబట్టి ఆ దిశగానే మనము ముందుకు తెచ్చుకోవాలి. ఫైనల్గా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, అలాగే భక్తులకు మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ? సో మనము భక్తులకి ఇచ్చే సలహా ఒకటే అండి, ఎప్పటికప్పుడు మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇచ్చే సలహాలు, సూచనలు, ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ని పాటిస్తూ మనకి కోఆపరేట్ చేస్తూ ముందుకు తీసుకోవాలని కోరుకుంటాం. ధన్యవాదాలు. ఏదైతే భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నామని చెప్పేసి, కొన్ని రోజుల్లో 1-2 రోజుల్లోనే ఈ ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పేసి, భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేసుకోవచ్చని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మేడారం.